చేస్తాం. సో ఇంతవరకు మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు బోర్డు పైన చూస్తున్నటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. సో ఒక హార్ట్ని తీసుకొని మనం ఇంటర్నల్గా కట్ చేసి చూస్తే దానిలో ఉన్న స్ట్రక్చర్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుందండి. ఇది మమ్మేలియన్ హార్ట్ కాబట్టి. సో ఓవరాల్గా మనం ముందు చెప్పుకున్నప్పుడు అప్పర్ ఛాంబర్స్లో ఉన్న వాటిని ఆరికల్స్ అని, లోవర్ ఛాంబర్స్లో ఉన్న వాటిని వెంట్రికల్స్ అని చెప్తాం. సో ఆరికల్స్ కి వెంట్రికల్స్ కి కోఆర్డినేట్ చేస్తూ 4 ఛాంబర్స్ కి 4 వాల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎన్ని వాల్స్ అంటే 4 వాల్స్. అందులో మెయిన్ గా ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రైక్యూబ్స్ వాల్. ట్రై అంటే 3 వాల్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. సెకండ్ వన్ వచ్చేసరికి బైక్యూబ్స్ వాల్, ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ మిట్రల్ వాల్. బై అంటే 2 వాల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వీటితో పాటు లంగ్స్ కి దగ్గరగా ఉండే పల్మనరీ వాల్, హార్ట్ కి దగ్గరలో ఉండే ఆర్టిక్ వాల్, ఇలా 4 వాల్స్ అనేవి 4 ఛాంబర్స్ ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ముందు మనం చెప్పినట్టుగా బ్లడ్ వెజల్స్ లో చూసుకుంటే ఆర్టరీస్ అనేవి ప్యూరిఫై బ్లడ్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టా అయోటా, ఇది ప్యూరిఫై బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ, లైక్ ట్రైగ్యూబ్స్ వాల్ నుంచి బైగ్యూబ్స్ వాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఛాంబర్స్ ఉన్నాయి కాబట్టి రైట్ ఆరికల్ నుంచి రైట్ వెంట్రికల్ కి వచ్చేటప్పుడు ట్రైగ్యూబ్స్ వాల్ అండ్ బైగ్యూబ్స్ వాల్ పార్టిసిపేషన్ చేస్తూ లబ్ అనే సౌండ్ అని వస్తుంది. ఈ లబ్ అనేది కాంట్రాక్షన్ ఫేజ్, దీన్నే సిస్టోలిక్ ప్రెజర్ అని చెప్తాం. ఆఫ్టర్ దట్ అది లంగ్స్ కి వెళ్ళి ప్యూరిఫై కాని బ్లడ్ అంతటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ లెఫ్ట్ ఆరికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు యాక్టివేట్ అయ్యేవి ఏంటంటే పల్మరీ వాల్స్ అండ్ ఆర్టిక్ వాల్స్. అప్పుడు డబ్ అనే సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో 1 కాంట్రాక్షన్ అండ్ 1 రిలాక్సేషన్ ఈజ్ కాల్డ్ కార్డియక్ సైకిల్ అని చెప్తాం. దీన్నే సింపుల్ గా హార్ట్ బీట్ అని చెప్తాం. మన బాడీలో ఉండే హార్ట్ బీట్ కానీ పల్స్ రేట్ కానీ ఈక్వల్ గా ఉంటుంది అనమాట. సో వన్స్ ఏంటంటే కాంట్రాక్షన్ ఫేజ్ లో ఉండేదాన్ని సిస్టోలిక్ ప్రెజర్ అని, రిలాక్సేషన్ ఫేజ్ లో ఉండేదాన్ని డయాస్టోలిక్ ప్రెజర్ అని, దీన్ని సింపుల్ గా మన బీపీతో చెప్తాం అనమాట. బీపీ మీన్స్ బ్లడ్ ప్రెషర్. సో నార్మల్ బీపీ అనేది 120/80 వరకు ఉంటుంది. దీనిలో 120 అనేది సిస్టోలిక్ ప్రెజర్ ని, 80 అనేది డయాస్టోలిక్ ప్రెజర్ ని చూపిస్తుంది అనమాట. దాంతో పాటు మనం ఇంతకు ముందు చెప్పుకున్న బ్లడ్ వెజల్స్ లో వెయిన్స్ అనేది సుపీరియర్ వెనా కావా ఉంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫీరియర్ వెనా కావా, పల్మనరీ వాల్స్, ఇవన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ప్యూరిఫై బ్లడ్ ని, అదే విధంగా ప్యూరిఫై కాని బ్లడ్ ని ప్యూరిఫై చేసే విధంగా ఇంటర్నల్ స్ట్రక్చర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన హార్ట్ లో ఉన్న 4 ఛాంబర్స్ ని చూసుకుంటే డబుల్ సర్క్యులేటెడ్ హార్ట్ అని చెప్తాం అనమాట. ఏ హార్ట్ అంటే డబుల్ సర్క్యులేటెడ్ హార్ట్, అందుకే దీన్ని డబుల్ సర్క్యులేషన్ అని కూడా చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి మనం చెప్పుకోవచ్చు.